అయితే నేను ఒకటే మాట ఇక్కడ మనం చేయదలుచుకున్నా, ఇంత బహుముఖీన వ్యక్తిత్వం, ఇంత దీశాలి, ఇంతటి ప్రజ్ఞా దురంధరుడు, ఇంతటి భాషా కోవిదుడు, ఇంతటి ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ పివి గారు. ఆయన భయపడేవాడు కాదు. ఇంతటి సంస్కరణశీలి, ఇంతటి కంట్రిబ్యూటర్, ఆ పర్సనాలిటీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి. ఆయన గురించి పాకిస్తాన్ నుంచే వచ్చింది కామెంట్ చాలా సందర్భాల్లో. ఈయన మాటకు మాట అర్ఫన్ మౌలా, పివి అర్ఫన్ మౌలా అని చెప్పినాడు ఆయన. అర్ఫన్ మౌలా అంటే హాజరీ జవాబ్, ఏ క్వశ్చన్ అడిగినా అప్పుడే చెప్పగలిగేటువంటి ప్రజ్ఞ ఉంది అని చెప్పి ఆ సందర్భంలో వాళ్ళు మాట్లాడి, పివి గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ హోదాలో పాకిస్తాన్ సందర్శిస్తే आप लोगों ने ताजमहल ले लिया हिंदुस्तान, फिर हमको कंपेंसेशन देना पड़ेगा అంటే ఒక్క క్షణం కూడా తడుముకోకుండా పివి గారు చెప్పేసినారు, హరప్ప మహాంజదారు మీరు తీసుకున్నారు, దానికి ప్రతిగా మాకేం ఇస్తారని చెప్పి అడిగినారు. అది ఇంకోళ్ళకి సాధ్యమయ్యే పని కాదు, భయపడదు వేరే వాళ్ళైతే. ఆయన అంత చదువుకున్నాడు కాబట్టి, అంత విశేషమైన అనుభవం, ఆ పరిజ్ఞానం ఉంది కాబట్టి టకామని చెప్పగలిగారు ఒకటే మాట. దాంతో వాళ్ళ నోలు మూతపడి ఇంకా బంద్ చేసిందిగా తాజ్మహల్ గురించి మాట్లాడు. అంతటి ప్రజ్ఞాశాలి, అంతటి దీశాలి, అంతటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి అట్లా చెప్పగలిగినాడు.